నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు గారి ఇంటి చుట్టూ జగన్ గారి నిఘా టీం ఉంది. ఇది సజ్జల గారికి టాస్క్ అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటి, ఎందుకు నిఘా టీం చంద్రబాబు ఇంటి చుట్టూ ఉన్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే అమెరికా పర్యటన నుంచి వెళ్ళి రిటర్న్ అయ్యారు, ఇండియాకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ జగన్ నిఘా టీం ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇదే సజ్జల గారికి పెద్ద టాస్క్ అన్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు తన ఇంటి చుట్టూ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ జగన్ నిఘా టీం ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇది టాస్క్ కాదండి, అంటే టాస్కే. బట్ ఇలాంటి విషయాల్లో సజ్జల గారికి వ్యవహారం ఎక్కువగా ఉంటుంది. ఆయనకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు బాధ్యతగా వ్యవహరిస్తారు, లేదంటే అన్ని కూలంకుషంగా చర్చిస్తారు, తెలుసుకుంటారని ఆయనకి ఇస్తారన్నట్టు కూడా టాక్ ఉంది. అంటే జనరల్గా నెంబర్ 2 అంశం ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరే ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే ఇక్కడ సజ్జల గారి పేరు వినిపించడానికి సజ్జల గారికి టాస్క్ ఇచ్చారన్న కారణం ఏంటంటే, ఇప్పుడు కాదు, చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోయి ఇంకా ఎన్నికలకి వెళ్తారనుకునే టైంలో కూడా చాలామంది కొంతమంది అధికారులు ఈయన్ని లోపాయకారంగా కలవడము, ఫోన్ చేసి మాట్లాడడము, అంటే అందరి ముందు కలిస్తే తెలుస్తుందని, సార్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే మేము అలా ప్రవర్తించాల్సి వచ్చింది, ప్రభుత్వం ఇస్తున్న ప్రెషర్ వల్లే మేము అట్లా కొంచెం పార్షియల్గా ప్రవర్తించాల్సి వచ్చింది, ఇదంతా మనసులో పెట్టుకోవచ్చా, సారీ సార్ అన్నట్టుగా కూడా చాలామంది అపాలజీ చెప్పారు. ఇంకొంతమంది మనం చెప్పినా మనకి ఎక్స్క్యూజ్ చేయలేని చెప్పి డెప్యుటేషన్ మీద వేరే స్టేట్కి వేయించుకోవడం, ఇంకొంతమంది పిఎంఓకి లెటర్లు రాసుకొని వేరే దగ్గర ట్రాన్స్ఫర్లో లేదంటే సిక్ లీవ్ లాంగ్ లీవ్లోకి వెళ్ళిపోవడం చాలామంది జరిగాయి. ఇది ఎప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళు జనవరి ఫిబ్రవరి టైంలో. సో ఇప్పుడు కూడా అలాంటివి ఎవరైనా అధికారులు వచ్చి కలుస్తున్నారా? ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ రాష్ట్ర బాస్ వచ్చి, పోలీస్ బాస్ ఒక ఆయన వచ్చి పోలకొచ్చి శుభాకాంక్షలు చెప్పారు అన్నట్టుగా కొన్ని వ్యవహారాలు వచ్చాయి. అలాగా కొంతమంది వ్యక్తిగతంగా కూడా వచ్చి కలవచ్చు, వాళ్ళ స్వప్రయోజనాల కోసమో లేదంటే ప్రొఫెషనల్ పరంగానూ వచ్చి కలవచ్చు. కాకపోతే దాన్ని ఎవరెవరు కలుస్తున్నారు ఏంటి అని చూడడం, అంటే దాని మీద కూడా బేరీజ్ వేసుకోవచ్చు కదా. అంటే వీళ్ళు ప్రముఖులు చాలామంది వచ్చి కలుస్తున్నారంటే ఏంటి, సర్వేల్లో ఏమైనా తేడా ఉందా, సర్వేలు కూడా కూటమి అని చెప్తున్నాయా, వైసీపీ అని చెప్తున్నాయా, ఇలాంటివి కూడా బేరీజ్ వేసుకోవచ్చు. రెండోది, ఈ ప్రధానంగా ఈ సీనియర్ అఫీషియల్స్, సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్లు, వీళ్ళతో కాకుండా ఎవరైతే ఇన్ని రోజులు వైసీపీలో ఉంటూనే అరే ఇక్కడ ఏం చేయలేకపోతున్నారా, టీడీపీలోకి వెళ్ళిపోవాలరా, ఎలక్షన్ అయ్యాక వెళ్దాం లేదా కౌంటింగ్ అయ్యాక వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అటువంటి వాళ్ళు ఒక్కసారి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చి లేదు మనం టీడీపీ వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి కలుస్తున్నారేమో, బడా నేతలు ఎవరైనా కలుస్తున్నారేమో అని ఆ డౌట్ వాళ్ళది. జనరల్గా నిఘా పెట్టుకుంటారు. పైగా ఇవాళ రేపు మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ సమాజంలో ఏవి చేమ చిట్టుకుమన్నా కూడా తెలిసిపోతుంది. అందులోని సెలబ్రిటీస్కి ఇట్లా టఫ్ ఫైట్ ఉన్న పొలిటీషియన్స్ విషయంలో ప్రతి దగ్గర కూడా ఆయన ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, లండన్ ఎక్కడికి వెళ్ళారంటున్నారు, రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి, రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆయన లండన్ వీధులను నడుస్తున్నట్టుగా కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ఎవరెవరు కలిశారన్నట్టు కొంతమంది ఫొటోస్ పెట్టారు. అలాగే చంద్రబాబు గారు యూఎస్ వెళ్ళారంటే యూఎస్ ఎందుకు వెళ్ళారు, యూఎస్లో ఏ స్టేట్కి వెళ్ళారు, ఏ సిటీకి వెళ్ళారు, ఎవరిని కలుస్తున్నారు, ఇట్లా ఎవరు స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరు అనుమానం కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకేంటి, నెక్స్ట్ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో, మన సిటీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వస్తుందా రాదా, రాకపోతే పరిస్థితి ఏంటి, వస్తే పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎవరెవరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు మా పార్టీ నుంచి, ఎందుకు చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నారు, అంటే చంద్రబాబు గారు తప్పే చేయలేదా, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 52 రోజులు 53 రోజులు లోపల వేసాం కదా, ఇంకా దీనికి ఈయనకి ఎంత సానుభూతి రావడం ఏంటి, ఇట్లా ఉంటాయి కదా. ప్రతి ఒక్కటి ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే, మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకెళ్ళిపోతే పక్కోడు ఏం చేస్తున్నాడని ఆలోచించక్కర్లే, మన పర్ఫెక్ట్నెస్ పనే మనకి ముందుకు తీసుకెళ్తుంది. అలా కాకుండా పక్కోడు ఏం చేస్తున్నాడు, వాడు చేశాడా, చూడు చేశాడు, టాస్క్ పూర్తి చేశాడు, అమ్మో వాడు చేశాడా, ఎంతసేపు వాడిది చేస్తాడా, వాడు చేస్తాడు చూస్తే మనది ఎప్పుడు పూర్తి చేస్తాం. అంటే ఇక్కడ వార్తలు కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అంటే లోపల జరిగే విషయాలు కూడా తెలుసుకొని మళ్ళీ ఇక్కడ చేరవేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అలా చేరవేసే అవకాశం ఉందంటారా? మరి ప్రతి దగ్గర కూడా బ్లాక్ షీప్ ఉంటుంది, గుంటనక్క ఉంటుంది. ఇప్పుడు మీకు వివేకం సినిమా చూస్తే గనక వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అనడానికి
అంత సింపుల్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో ఒకటే కదా వివేకానంద రెడ్డి గారి సొంత తమ్ముడే కదా, ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఒక్కొక్కడికి ఇది పడుతుంది. అట్లాంటిది వెళ్ళి చంపారనంటే అందులో ఉండే గుంటనక్కలు లేకపోతే అంత ఈజీగా చంపగలుగుతారా? అది ఎవరనేది ఇక్కడ మనకు తెలియదు. ఇంకా ఆ కోర్టు తీర్పు రావాలి, శిక్ష ఖరారు రావాలి, ఇవన్నీ వేరే విషయం, అది వేరే సబ్జెక్ట్. సో అలాగా ప్రతి దగ్గర కూడా గుంటనక్కలు ఉంటారమ్మా. దానికి తోడు నేను నమ్మేది ఏంటంటే, మీకు సాహో సినిమాలో అనుకుంటా, సాహోలోనో అందులోనూ గుర్తులేదు నాకు, ప్రభాస్కి ఒక నీగ్రో వాడు పొడవు ఉంటాడు, వీళ్ళని చెప్పండి చంపడానికి వస్తే 1 CR ఇస్తా అంటాడు, అయినా వస్తుంటాడు. 2 CR అంటాడు, అయినా 5 CR అంటాడు, సరే ఆగిపోతాడు, వీళ్ళని కొట్టాను అంటాడు. అంటే ప్రతి మనిషి ఎక్కడో తెగుతాడు. ఇక్కడ కూడా ప్రతి మనిషి కూడా ఒక వ్యక్తిగత విషయాల పరంగానో, స్వార్థం పరంగానో, లేదంటే వాడి ఆర్థికపరమైన సమస్యల పరంగానో, లేదంటే అటువైపు పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు, ప్రత్యర్థులు బలంగా ఆయన ప్రెజర్ చేయడం వల్ల, ఏదో ఇంకా ఇతర కారణాల వల్ల వీడు లొంగిపోతాడు. లొంగిపోయినప్పుడు వాడు బ్లాక్ షీప్గా మారుతాడు. సో ఏం చేస్తున్నారు ఏంటి, మెల్లగా సమాచారం చేరవేయడం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎలాగైనా కొట్టాలని చెప్పే కదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణకి గత ప్రభుత్వానికి అది ఉచ్చు బిగించుకునే పరిస్థితిలో కనబడుతుంది కదా. రోజుకో వ్యవహారం. ఇప్పుడు ఇవాళ భుజంగరావు గారు, నిన్న రాధాకృష్ణరావు గారు, మొన్న తిరుపతి అన్న, అంతకుముందు ప్రణీతిరావు గారు, ఒక్కొక్కరుగా పోలీస్ బాసులు వాంగ్మూలాలు ఇస్తుంటే దిమ్మ తిరిగే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా. సో మీరు అన్నట్టు వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. చాలా మంది అందరూ జెన్యున్గా ఉంటారు, ఏ పార్టీని నమ్ముకున్నారు. ఒకరో ఇద్దరు అరకొర చాలా రేరు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు పొరపాటున నేను ఈ పని చేస్తున్నా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే వీళ్ళు నన్ను బతకనివ్వరని కూడా తెలుసు వాడికి. అట్లాంటి వాళ్ళు చాలా రేరుగా అవుతుంది. కాకపోతే బయట నుంచి కూడా చారులుగానే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఏంటి ఎవరెవరు వస్తున్నాడు ఏంటి, బా అన్న అయినా ఈరోజు ఫలానా ఒక నియోజకవర్గం వ్యక్తి యొక్క కారు వచ్చి ఆగిందన్న, అందు మరి వాళ్ళు వచ్చారో వాళ్ళ అనుచరులు ఎవరు వచ్చారో తెలియదన్నా, ఇట్లా చెప్పడం ఏముంది వాడికి ఇంకా టెన్షన్ అనమాట. అమ్మా ఇవాళ ఆడొచ్చి కలిసాడా, ఆడు మనోడే కదా, వాళ్ళ బామ్మర్ది మనోడే కదా, వీడెందుకు వచ్చాడు, బహుశా వాళ్ళ బామ్మర్ది కాకుండా ఇన్ని పంపించాడా, ఎందుకు ఆ నిఘా పెట్టడం, ఆ టాస్క్ వల్ల వీళ్ళకే కదా టెన్షను. మీ పని మీరు చక్రంగా చేసుకుని పక్కోడు మీరు డిపెండ్ అవ్వకుండా వెళ్ళిపోతుంటే మీదే మిమ్మల్ని గెలిపిస్తుంది కదా. అలాగే ఎంతసేపు పక్కోడిని చూస్తే నీ పని ఎప్పుడు చేస్తావు, చేయలేవు. అఫ్కోర్స్ మన హ్యూమన్ సైకాలజీ ఎంత అనుకోండి, కరెంట్ పోతే ఆ సబ్స్టేషన్కి ఎవడు ఫోన్ చేయడు, ఆ పక్కింట్లో ఉంది ఆడికి లేదురా, ఓకే మనకి లేదు, అది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి టాస్క్ ఇంకేముంటుంది సామాన్య. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కూడా చేరిన గతంలో కూడా చాలా విమర్శలు ఎలా విన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేరాలి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలి అంటే ఫస్ట్ టాస్క్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. అదే ఫస్ట్ టాస్క్, ఫస్ట్ క్వాలిఫికేషన్. చంద్రబాబు గారిని తిడతావంటే చెప్పు, ఇమీడియట్గా జాయిన్ అయిపో. అలాగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, యూఎస్ఎల్ వచ్చాడు, యూఎస్లో ఏమైనా మంత్రాలు నడిపాడా, యూఎస్ నుంచి ఇక్కడ ఎవరితోనో ఫోన్లో మాట్లాడా, లేదా మోదీతో మాట్లాడుంటాడా, లేదా ఎట్లా, లేదా ఆయనకి ఇప్పుడు మోదీ అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రవాసాంధ్రులు ఎవరైనా వచ్చి కలిశారా, వీళ్ళు ఏమైనా లావాదేవీలు నడుపుతున్నారా, సరే మనకు నెట్వర్క్ ఉంది కదా వాడు నేను కనుక్కో, ప్రవాసాంధ్రుడు ఎవడో వచ్చాడా వాడేంటి, ఇదే ఉంటుంది. ఇదే ఎంతసేపు వీళ్ళు అసలు ఆయన ఇంటికి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏం ముచ్చట పెడుతున్నారు, ఇవే కావాలి. అంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తప్పు చేస్తాం భయం ఉన్నోడికి, ఎవడు ఎటు నుంచి వస్తాడు, ఎవడు ఎటు దెబ్బ వేస్తాడు అన్నట్టుగా భయం ఉంటుంది. తప్పు చేయనోడికి అవే అంత ఎంక్వైరీ ఏం అవసరం లేదు. ఈ ప్రభుత్వం అనేది కూడా ఎలా అంటే అధికారులను ఉపయోగించుకొని వాళ్ళనే ఎలాగ ప్రభుత్వం జీతం ఇస్తుంది, వీళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళ సొంత స్వప్రయోజనాల కోసం. వాళ్ళ ఇంటికి గూఢచారులుగా కానీ లేకపోతే ఏం చేస్తున్నాడు ఏంటి, ఇంటెలిజెన్స్ కూడా అలాగే వాడుకుంటుంది కదా ప్రతి ప్రభుత్వం కూడా. అది ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే చేస్తున్న వల్ల ఒక ప్రభుత్వం దిగిన తర్వాత ఇంకో ప్రభుత్వం దాని మీద కక్ష సాధింపుగా వెళ్తుంది. చూద్దాం, ఏదైనా 4 సాయంత్రం వరకు ఓపిక పట్టాల్సిందే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.